హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం మనం గ్యాస్ మీద ఒక కడాయి ఉంచి దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒక 4 లవంగాలు, ఒక 4 మిరియాలు, కొద్దిగా చెక్క వేసి కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేయాలండి. పచ్చిమిర్చిని కూడా బాగా కలుపుకొని అందులోకి టమాటో యాడ్ చేయాలండి. టమాటో కొంచెం మెత్తబడే వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసి మరోసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దాని మీద ప్లేట్ ఉంచి ఒక 5 మినిట్స్ మరగనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే అందులోకి వాటర్ వస్తాయండి. అప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పోయే వరకు బాగా కలుపుకోవాలండి. అందులోకి ధనియాల పొడి 2 స్పూన్స్, కారం 1 స్పూను యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసి బాగా కలిపి దాని మీద ప్లేట్ పెట్టి ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడకనియాలండి. 15 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి అందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి మరోసారి ప్లేట్ ఉంచి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ ఉడికిన తర్వాత బాగా దగ్గరికి అయిందండి. మీరు ఇంకా ఫ్రై లాగా కావాలనుకుంటే మొత్తం బాగా ఉడకనివ్వాలండి. అప్పుడు పీస్ కూడా బాగా ఉడుకుతుంది, ఫ్రై లాగా మంచిగా ఉంటుందండి. మాకైతే గ్రేవీ కావాలి కాబట్టి ఇలా చేసుకున్నాం. అంతే, ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.